సొళ్ళు కాదు, ప్రేక్షకుల ప్రేమే శాశ్వతం అంటున్న అల్లు అర్జున్. ఓ ఫైటర్లా ప్రయాణం చేశాడంటున్న రామ్ చరణ్. వెంకీ బర్త్డే సందర్భంగా స్పెషల్ ప్రోమో రిలీజ్. వేదిక ద్విపాత్రాభినయంతో ఫియర్. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సొళ్ళు కాదు, ప్రేక్షకుల ప్రేమే శాశ్వతం అంటున్న అల్లు అర్జున్. ప్రేక్షకులు చూపించిన ప్రేమకి నిదర్శనమే 1000 కోట్ల రూపాయల వసూళ్ల మైల్ రాయి. ఈ నెంబరు తాత్కాలికమే, కానీ ప్రేక్షకుల ప్రేమ శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపోతుందన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్ యూ ఇండియా పేరుతో ఢిల్లీలో గురువారం ఓ వేడుకని నిర్వహించింది. కథానాయకుడు అల్లు అర్జున్, చిత్ర నిర్మాత నవీన్ ఎన్నేని, వై రవిశంకర్, పంపిణీదారులు, ప్రదర్శనకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ విజయం దేశం మొత్తానికి చెందుతుంది. ఒక సినిమాతో దేశం మొత్తం వేడుక చేసుకుంది. తగ్గేదేలే అనే మాట విన్న ప్రతిసారి ఆనందం కలుగుతుంది. ఇది పాత్ర సినిమాకి సంబంధించిన మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి వైఖరిలా మారింది. హిందీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ లేకపోతే పుష్ప 2 ఈ స్థాయికి చేరేది కాదు. ఈ విజయం వెనక ఎంతోమంది కష్టం ఉంది. ఒక వ్యక్తికి మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే దర్శకుడు సుకుమార్ అన్నారు అల్లు అర్జున్. తేజు ఓ ఫైటర్లా ప్రయాణం చేశాడంటున్న రామ్ చరణ్. తేజ తన కెరీర్లో 18వ చిత్రం చేస్తున్నాడు. రే మొదలుకొని ఈ 10 ఏళ్ళు ఓ ఫైటర్లా తన ప్రయాణం చేశారన్నారు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్. ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగిన సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా వేడుకలో పాల్గొన్నారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి నటిస్తున్నారు. ఈ చిత్రానికి SYG అంటే సంబరాల ఏటుగట్టనే పేరుని ఖరారు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు. టీజర్ విడుదల చేసిన అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా సాగుతున్న తేజ్ ప్రయాణం ఎంతో అందమైనది. ఈ సినిమాతో తన ఊచకోతను చూస్తారు. మంచి అన్నయ్య, మంచి అల్లుడు. దర్శకుడు రోహిత్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, కథానాయకుడు వైష్ణవ్ తేజ్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, చైతన్య రెడ్డి, దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, కిషోర్ తిరుమల, వైవిఎస్ చౌదరి, ప్రశాంత్ వర్మ, దేవకట్ట, SKN, వివేక్ కూచుబట్ల తదితరులు పాల్గొన్నారు. వెంకీ బర్త్డే సందర్భంగా స్పెషల్ ప్రోమో రిలీజ్. వెంకటేష్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ నిర్మాత, దిల్ రాజు సమర్పకులు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సంక్రాంతికి వస్తున్నా నుంచి ప్రోమోని ఆ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. వెంకటేష్ గారి అభిమానుల కోసం మూవీ నుంచి మీను సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తున్నాం. వచ్చే నెల 14న మీకోసం పెద్ద ట్రీట్ ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ ఘర్షణ తరహా లుక్లో కనిపిస్తుండడం విశేషం. వేదిక ద్విపాత్రాభినయంతో ఫియర్. సరికొత్త స్క్రీన్లతో రూపొందిన ఫియర్ కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుందన్నారు హరిత గోగినేని. ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. వేదిక ప్రధాన పాత్రధారిగా నటించారు. డాక్టర్ వంకీ పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. విడుదలకు ముందే పలు పురస్కారాలను సొంతం చేసుకున్న ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. దర్శకురాలు మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం ఇది. వేదిక ద్విపాత్రాభినయం చేశారు. ఆమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. మహిళా దర్శకులు మనకు చాలా తక్కువ. మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని అందరూ చూసి ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.